అప్పారావు గారు, మధ్య అప్పారావు గారు సార్, మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే రాజమండ్రి నగరపాలక సంస్థ బిఎల్ఏ వార్డు మీటింగ్లో కలిపి చర్చించుకునే సమయంలో మీరు మాట్లాడిన మాటలో శృతి మించి మాట్లాడారండి. క్వారీ ఏరియా నాయకుల గురించి, క్వారీ ఏరియా గురించి కొంచెం హద్దు మీరి మాట్లాడారండి. ఇది కరెక్ట్ కాదు. ఎంచేతంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎన్ని మాట్లాడుతున్నారో తెలీదు. ఏమన్నారు మీరు? క్వారీ ఏరియాలో ఒక నాయకులు విశ్వాసఘాతుకుల. విశ్వాసం అంటే నీకేంటి తెలుసా? విశ్వాసఘాతుకులు. క్వారీ మీద నాయకత్వం చాలా లోపం. ఓ ప్రాంతం గురించి, ఆ ప్రాంత నాయకుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అప్పారావు గారు. ఇంకోటి ఏమన్నా, ఇక్కడ భరతరామ్ గారు నీడ నడిస్తేనే నాయకత్వం లక్షణాలు ఉంటాయా? నాయకత్వం పెరుగుద్దా? నాయకత్వంలో పెరగాల? ఏం మాట్లాడుతున్నావు అప్పారావు? జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. మేము క్వారీ మీద ఉన్న ప్రతి చిన్న నాయకుడు కూడా, ఏ స్థాయిలో ఉన్న నాయకుడు కూడా పటిష్టమైనటువంటి నాయకత్వంలోనే ఉండే మనుషులు తప్ప, ఒక ఇద్దరు మా వాళ్ళకు చెప్పారు, సంతోషం. వాళ్ళు నిజంగా వాస్తవంగా వాళ్ళు మంచి నాయకులు. మాకు మా స్థాయి వ్యక్తులు కాకపోయినప్పటికీ కూడా మా కింద ఉన్న కుర్రోళ్ళు వాళ్ళు మంచి నాయకులు. తిరగడదొరకు కానీ, లేకపోతే మురళి కానీ, మా దగ్గర పెరిగినటువంటి పిల్లలు వాళ్ళు బయట వాళ్ళు కాదు. వాళ్ళు పొగిడితే మేము సంతోషిస్తాం. అలాగని చెప్పేసి విశ్వాసఘాతుకులు అనేది మాట్లాడే క్వారీ ఏరియా, క్వారీ ప్రాంత నాయకులు అని చెప్పేసి, ఏమయ్యా అప్పారావు, కొంచెం మాట్లాడేటప్పుడు అద్దు మీరు మాట్లాడుకో. భరతరామ్ గారి నాయకత్వంలో నడిస్తేనే నాయకుడు, లేకపోతే నాయకుడు కాదని ఏదో మాట్లాడావు. మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారి నాయకత్వం నడిస్తేనని. నీకు ఒకవేళ ఆయన కూడా నడిస్తే నాయకులు అవుతారనుకుంటే నువ్వు నడు, నేను కాదని అంటలేదు. మేమైనా మా ఇష్టం వస్తే నడుస్తాం, లేకపోతే లేదు. మేము ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇది చేయట్లేదు అని భరతరామ్ గారికి చెప్పే మేము ఆగాం. చెప్పకుండా ఆగలేదు మేము మాట్లాడేటప్పుడు. మరి నీకులాగా విశ్వాసఘాతులు అనేటప్పుడు మరి రౌతు సూర్యప్రకాశరావు గారి దగ్గర ఛానల్ ఉన్నావు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా ఉన్నావు, పని చేయించుకున్నావు కదా. పని చేయించుకొని మరి ఆయన నాయకత్వం నచ్చలేదా? ఆయన నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నాడనా, లేకపోతే ఆయన మంచి పద్ధతి కాదనా, లేకపోతే అతను ఏం లబ్ధి చేకూర్చలేదనా? ఎందుకు నువ్వు మరి ఆయన నుంచి గబగబ వచ్చేసి భరతరామ్ గారి దగ్గర చేరావు? లేకపోతే ఆయన వయసు పెద్ద అయిపోతుంది, ఆ వయసు పెద్ద అయితే నేను కొంచెం కుర్రోళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుందనా? అక్కడ వింటున్నవాళ్ళు కానీ, వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరు కూడా నీకులా పనులు చేయించుకోలేదు భరతరామ్ గారితో. నువ్వు చేయించుకున్నావు, ఏం చేయించుకున్నావు చెప్పనా? మా గురించి అయితే నువ్వు చెప్పు చూద్దాం. నువ్వు చేయించుకున్నది ఏంటంటే మీ ఆవిడ గారిని, మీ మిస్సెస్ గారిని బ్యాంకు డైరెక్టర్గా చేసుకున్నావు, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా. మరి మీ కోడలు గారిని ఉద్యోగం ఇప్పించుకున్నావు. అదేవిధంగా నువ్వు పదవులు పొందావు. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి నీకులాగా అందరూ పొందారా? మరి రౌతు సూర్యప్రకాశరావు గారి దగ్గర ఏం పొందలేదా? పొందకపోతే ఓపెన్గా చెప్పు, నేనేం పొందలేదు, ఆయన దగ్గర ఏ రకమైన లబ్ధి పొందలేదని చెప్పు. అక్కడ పొందినని చెప్పింది విశ్వాసఘాతుల గురించి నువ్వు మాట్లాడుతావు ఏంటి? వెంటనే ప్లేట్ ఫిరాయించి భరతరామ్ గారి దగ్గరికి వచ్చావు. భరతరామ్ గారి దగ్గర మరి ఆయన కూడా ఉంటేనే నాయకుడు అవుతాడు, కూడా లేకపోతే నాయకుడు కాడని నాయకులు కాలేరు అని చెప్పేసి అన్నావు. భరతరామ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు సంకన ఆగితే నువ్వు నాయకుడు అవుతాయేమో చూడు. ఆ సంకన ఆగుతూ నాయకులు అవ్వు. మేము అలా సంకనాయకుడు కాదు, ఉద్యమాల నుంచి వచ్చినవాళ్ళు, ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నవాళ్ళు. క్వారీ ఏరియా అంటే ప్రతి చిన్న కార్యకర్త కూడా తన పటిష్టమైనటువంటి విధానం ఉంటుంది. ఆ విధంగా ఉండేవాళ్ళమే తప్ప నువ్వు ఏదేదో చెప్తున్నావు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం.
ఏ కారణం చేత ఆగామో ఆయనకి చెప్పాం. నీకు కూడా చెప్పాలా? మాకు 3 పిల్లలు, 3లోనే 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మా చిన్న కొడుకు భార్య బంగారం కూడా దొబ్బేశారండి. మా చిన్న కొడుకు భార్య బంగారం, 6 కాసుల బంగారం, పాత బంగారంతో సహా దొబ్బేసిన ఆయన పక్కనే ఉన్నారు. అదిగో పేపర్లోని, వీడియోలో, ఫోటోల్లోని పెట్టాం. వాళ్ళ తమ్ముడు ఆడే కలిసి దుబ్బేశారు. దీనికి ఒక రకమైన సెటిల్మెంట్ చేసింది. సెటిల్మెంట్ చేయడానికి ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిపోయిన అమ్మంటే ఏం చేస్తానన్నాడు? గుర్రం గౌతం 1.5 కూర్చున్నాడు మా ఇంటి దగ్గర. ఎందుకు కూర్చున్నాడు అడగండి ఒకసారి. గుర్రం గౌతం అడగండి. తర్వాత నీకులాగా మీ కోడలకు ఉద్యోగం, మీ ఆవిడ గారి కానీ డైరెక్టర్ పోస్టు, మీకు పెద్ద పెద్ద పదవిలో చేసినటువంటి ఆయన ఉన్నాడు చూసావా? ఒకవేళ మేమేమైనా పొందాము, నువ్వు చెప్పని అవసరం లేదు, ఆయన చెప్పమానండి. భరతరామ్ గారిని చెప్పానండి. మాకు ఏ పనులు చేశారు, ఎవరికి ఉద్యోగాలు వేయించారు, లేకపోతే మాకు ఏ రకంగా చేశారో చెప్పానండి. మేము కష్టకాలం, ఆయన ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన కొన్ని కష్టకాలంలో ఉన్నప్పుడు డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చాం. గోడ మీద పిల్లవాడుకొని నీకు నాకు కూర్చొని పేర్లు ఇవ్వకుండా కాదు. ఇప్పుడు నా పేరు, నువ్వు అప్పారావుని కేకేసి పేర్లు ఇస్తున్నాను, నన్ను పేరు ఎత్తు చూద్దాం. ఫలానాది చేసామని చెప్పేసి చెప్పు. క్వారీ ఏరియాలో ఫలానా వ్యక్తి ఇలా చేశాడని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే భరతరామ్ గారు కూడా తిరిగితేనే నాయకత్వ లక్షణాలు వస్తాయా? లేకపోతే నాయకత్వ లక్షణాలు రావా? మేము రాజమండ్రిలో ఉన్న ఏ గ్రూప్లో ఉన్న నాయకుడు సంకనాకైనా మేము పైకి వచ్చేవాళ్ళం కాదు. మాకంటూ ఒక నిర్మాణం ఉంది, మాకంటూ ఒక పటిష్టమైనటువంటి ఇది ఉంది. ఇండిపెండెంట్గానే ఎక్కాం. పిఎస్పీ తరఫున పోటీ చేసి మరి ఇక్కడ ఒక 4 ఓట్లు లేకపోయినా సరే వైఎస్ఆర్ని, తెలుగుదేశాన్ని, మిగతా పార్టీలన్నింటినీ ఓడించుకుంటూ మేము గెలిచాం. ఇదే ఏరియాలో మా కోడల్ని గెలిపించుకున్నాం. ఆయన దగ్గర ఉంటేనే నాయకుడు అవుతాడు, లేకపోతే లేదు. ఇలా విశ్వాసఘాతులు ఎవరు చెప్పమనండి? నేను సిఫ్ట్ రాసిచ్చారు నీకు కానీ చదవమని ఎవరు రాసిచ్చారు? మరి భరతరామ్ గారు పక్కన ఉన్నవాడే బండ బూతులు తిట్టారు, మామూలు కాదు, మీడియాలో తిట్టారు. మరి నువ్వు కూడా ఎన్ని తిట్లు తిట్టావు? రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ ఇవ్వలేదని చెప్పేసి చాలా తిట్లు తిట్టావు కదా. మా అందరూ కూడా 4 లక్షలు కలిసిపోయాం, 4 లక్షలు లాగా అయిపోయాను చెప్పావు కదా. మరి ఆ 4 లక్షల అంటే ఈ ఉద్యోగం అయిపోయాడుగా ఎగిరిపోయా? మీ కోడల గారికి ఉద్యోగం ఇస్తే, మీ ఆవిడ గారి డైరెక్టర్ ఇస్తే తొలిగిపోయా? లేకపోతే మీకు పటిష్టమని పదవులు ఇస్తుంటే తోలిపోయా? మాకేదో జీవకారుణ్య సంఘం చైర్మన్ ఇచ్చాడని చెప్తున్నారు. లాస్ట్ మూమెంట్లో మాకు ఇచ్చారు, మేము అడగలేదు. అడగని భరతరామ్ గారిని, నేనేనా జీవకారుణ్య సంఘం చైర్మన్ ఇవ్వండి, లేకపోతే నామినేషన్ పోస్ట్ ఏదైనా ఇవ్వండి అని మేము అడగలేదండి. మేము అలాగా అడిగేవాళ్ళం కాదు, అడగం కూడా. రేపు ఎలక్షన్ వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చేస్తుంది, రేపు ఎలక్షన్లో కార్పొరేటర్ సీట్ అడుగుతాడు అనుకుంటున్నామో, అలాగే అడిగేవాళ్ళు కూడా కాదు. చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మైక్ ఉంది కదా అని నేను ఓటుకొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అర్థమైందా? నువ్వు తిట్టావు, నీ పక్కన ఉన్నోళ్ళకి స్టేట్ నాయకత్వం ఇచ్చిన వాళ్ళు కూడా బండ బూతులు తిట్టారు. వీడియోలు రిలీజ్ చేయమంటారండి? చేయమంటావా? ఏదన్నా ఉంటే వేదిక మీద మా గురించి, క్వారీ ప్రాంత నాయకుల గురించి కానీ, క్వారీ ప్రాంతం గురించి కానీ ఏదైనా మీ భర్త గారికి ద్రోహం చేస్తే మైక్ పట్టుకొని చెప్పమనండి, మేము దానికి సమాధానం చెప్తాం. నువ్వెవడయ్యా మైక్ పట్టుకొని మా క్వారీ ప్రాంతం గురించి మాట్లాడేది? నువ్వు బతికిది ఎక్కడ బతుకుతున్నావు? నువ్వు ఎక్కడ బతుకుతున్నావు? క్వారీ మీద వడ్డీ వ్యాపారాలు చేసి కష్టపడి కాయ కష్టం చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర పీల్చి పిప్పి చేసి వడ్డీ లేకెత్తున్నావు. నువ్వు బతికిదంతా మా ఏరియానా? మా ఏరియాని తిడతావా? మా ఏరియా నాయకులు తిడతావా? మా ఏరియా ప్రజలు తిడతావా? నీ ఇష్టం మాట్లాడతావా? సరిగ్గా మాట్లాడు. మోసన్ రాజు గారు మొన్న నాకు ఎంత బాగోలేదంటే, వాళ్ళ కుమారుడు వివాహానికి రాలేదన్న ఉద్దేశంతో, ఏంటి అసలు కొండబాబు గారు ఎందుకు రాలేదని చెప్పేసి మాట్లాడినప్పుడు, మరి ఇలాగా ఆయనకి ఎంత బాగోలేదని అని మిగతా వాళ్ళు చెప్పినప్పుడు ఆయనే ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి పరామర్శించి మాకు కొంచెం ధైర్యాన్ని చెప్పి వెళ్ళారు. మరి అదే గూడూరు శ్రీనివాస్ గారు, నాకు హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చేసిందని కంగారు పడిపోయి మా పిల్లలందరూ తీసుకెళ్తే అర్ధరాత్రి వరకు కూడా దగ్గరుండి ఆ టీఎస్ని పంపించి, ఆయన పంపించి ఆ డాక్టర్తో మాట్లాడి, ఆయన మాకు బాగా కావాల్సినటువంటి ఆయన, చాలా పటిష్టమైనటువంటి నాయకుడైనా, అలాంటి వాళ్ళు ఆరోగ్యం బాగుండాలని చెప్పి దగ్గరుండి చూశారు. ఆయన ఎప్పుడు మేము వెళ్ళి ఆయన కూడా తిరిగిన వాళ్ళం కూడా కాదు. ఆసుపత్రికి వెళ్ళాము అలాగని చెప్పేసి మేము డబ్బులు ఇవ్వకుండా వచ్చేసిన వాళ్ళం కూడా కాదు.
ఆయన వద్దన్నప్పటికీ కూడా డబ్బులు ఇచ్చే వచ్చాం. మేము విశ్వాసఘాతులు కాదు, ఎక్కడన్నా చెప్తాం. అంచేత నువ్వు మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం కుదరదు. అప్పారావు, జాగ్రత్తగా ఆలోచించే మాట్లాడు. అంచేత నీ పద్ధతి ఏంటో, నీ విధానం ఏంటో తెలుసుకొని మాట్లాడు. రౌతు సూర్యప్రకాశరావు నిన్ను ఎందుకు తగిలేశాడు, లేకపోతే రౌతు సూర్యప్రకాశరావు గారిని ఉదయం మీరెందుకు వచ్చేసారు, రౌతు సూర్యప్రకాశరావు గారు నచ్చలేదా ఏంటన్నా చూసుకొని మాట్లాడు. అక్కడ తీసుకొని అని చెప్పి అక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చాక ఇక్కడ తీసుకొని మాలాటోళ్ళ విమర్శలతోటి. క్వారీ ఏరియా అంటే పోరాటాలకు పుట్టినిల్లు, పటిష్టమైన నాయకత్వం. ఎవరి సంఖ నాకో లేకపోతే భర్త గారి సంఖ నాకో మీ నాయకులు అయిన వాళ్ళు కాదు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉండేవారు. రామ్మోహన్ రావు గారిని విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నా. నేను కార్పొరేటర్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము కూడా కష్టపడి పనిచేసాం. కార్పొరేటర్గా ఉన్నప్పుడు మమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేసినప్పుడు రెండోసారి స్టాండింగ్ కమిటీలు, వార్డ్స్ కమిటీ అని ఉంటాయి. 11 మంది కార్పొరేటర్ల మీద పోటీ చేస్తే, జవాద్ మురళీకృష్ణ మీద పోటీ చేస్తే నాకు 8 ఓట్లు, ఆయన 3 ఓట్లు వచ్చినాయి. ఇది రికార్డు. అక్కడ నెగ్గాను. రెండో జక్కంపూడి రంగనాయకులతో పోటీ అయినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నాకు సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉన్నాడు. ఆ విశ్వాసంతో ఆయన చనిపోయినామంటే వాళ్ళ కుటుంబం కూడా పెట్టకుండా నేను విగ్రహం పెట్టాను. ఆయన నేను ఎంత పని చేశానో నాకు అంతకంటే రెట్టింపు పని చేశాడు. అది విశ్వాసంతో ఉన్నాం. ఆయన విగ్రహం పెట్టాం. ఆయన ఎప్పుడు తలుచుకుంటాం. మేము బతుకున్నంతకాలం కూడా అలాంటి నాయకుడిని చూడలేం. ఎందుకంటే ఈ జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక పటిష్టమైన నాయకుడు. ఎందుకంటే ఆయన నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే, పనిచేసేవాడికే ఆయన పబ్బం కట్టేవాడు, పట్టం కట్టేవాడు, కిరీటం ఇచ్చేవాడు, పని చేయని దూరం పెట్టేవాడు. ఇప్పుడు అలా ఉండలేదు. భజన పనులు ఎక్కువైపోయారు. భజన చేస్తున్న వాళ్ళకి పట్టం కడతారు. నిజంగా పటిష్టంగా పనిచేసే వాళ్ళు నన్ను దూరం పెడుతున్నారు. మా ఆడబిడ్డ బంగారాలు దుబ్బేసిన వాళ్ళు అక్కడ వస్తుంటాయి. వీడియోలు, పేపర్ కటింగ్లు అన్నీ పెట్టి అందులో వస్తుంటాయి చూడండి. బంగారం దెబ్బేసిన వాళ్ళు, లేదా ఆయన పటిష్టంగా బండ బూతులు తిట్టిన వాళ్ళకి నాయకత్వం ఇచ్చి ఈ రకమైనటువంటి విధానం చేస్తూ ఉంటే మేము ఎలా చూస్తూ ఉన్నామండి. అలాగని చెప్పేసి ఇంకోన ఈయన క్యాంటీగా ఉన్న నాయకత్వం దగ్గరికి వెళ్ళి ఆడసంఖ్య నాయకత్వం సంపాదించుకుంటూ కాదు. నేను మరోసారి చెప్తున్నాను, అప్పారావు గారు, మాజీ పార్లమెంటు సభ్యులు భరతరామ్ గారు సంకనాగుతావో లేకపోతే ఇంకోటి చేస్తావో చేసి నువ్వు నాయకత్వంలో పటిష్టంగా ఎదుగు. అంతేగాని మమ్మల్ని మాత్రం విమర్శించావనుకో పద్ధతి కాదు. నేను చెప్తున్నా, నీ వార్డుకు వస్తాను. నువ్వు ఒకవేళ పోటీ చేసే ఉద్దేశం ఉంటే నేను వేరే వాళ్ళని పెద్దవాడిని, నా స్థాయికి మించుకునే వాళ్ళ గురించి మాట్లాడు. నేను చాలామంది మాట్లాడుతున్నారు ఆయన రమ్మనండి, పోటీ చేయమనండి అన్న. కానీ ఒక స్థాయికి మించుకొని నాయకుల గురించి మాట్లాడుతుంది, నీ గురించి మాట్లాడుతున్నాను. నీ ఇష్టం, నీ వార్డులో పోటీ చేయమంటావు చూడు. పార్టీ పరంగా నువ్వు పోటీ చేయి, నేను ఇండివిజువల్గా పోటీ చేస్తా. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాను నీ వార్డులోనే. లేదు నీకు ఎక్కడైనా ఎస్సీలు ఎక్కువ ఉన్న దగ్గర కొండబాబు కోట్లు వేసేస్తారనుకుంటారేమో, నీ ఇష్టం వచ్చిన వాటి 42 వార్డులు ఎక్కడైనా సరే పార్టీ తరఫున నువ్వు పోటీ చేయి. నేను ఇండివిజువల్గానే పోటీ చేస్తాను. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాను. ఎప్పుడు రాజకీయం మాట్లాడిన ఇంకా జీవితంలో నాకు రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి సంఘం నాకు పని మాకు కాదండి. అప్పారావు గారు, జాగ్రత్తగా ఉండి మాట్లాడండి. ఈసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం మంచిది. రామ్మోహన్ రావు గారు లాంటి నాయకుడు, పటిష్టమైన నాయకుడు, మమ్మల్ని ఆయన కూడా చెప్పినప్పుడు కూడా ఆయన పటిష్టంగా ఉండేటటువంటి నాయకత్వ లక్షణాలు మాకు కూడా కొన్ని ఉన్నాయి. అంటే రాజకీయ గురువు మాకు ఆయన కాదు. అయినప్పటికీ కూడా ఆయనతో మేము ప్రయాణం చేసినంత కాలంలో కూడా ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళని ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండేవాడు. పని చేయకుండా భజన చేసే వాళ్ళకి డైరెక్ట్గానే చెప్పాడు, కూడా నీ భజన మానేరా బాబు, నాకు అర్థం, నా చెవులకి గింగిలు ఎత్తేస్తున్నారు. చేత మేము ఎవరికైనా కృతజ్ఞత చూపించాలంటే అది చూపెడతాం. మన భర్త గారు కూడా సరే లాస్ట్ మూమెంట్లో ఉండవండి, ఇంకో మూమెంట్లో ఉండవండి. 83 సంవత్సరాల తర్వాత ఒక ఎస్సీఓడికి గౌతమి జీవకరణ సంఘం చైర్మన్ ఇస్తే దానికి ఆయనకి విశ్వాసంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సెంటర్ జైలు పెడితే 144 సెక్షన్ ఉంటే తిరిగి నానా తిప్పలబడి నా సొంత డబ్బులతోటే ఆనంద రెసిడెన్సీలో ఘన సన్మానం పెట్టాం. ఘన సన్మానం పెట్టి హాల్ నింపాను. అది నువ్వు వచ్చినట్టుకున్నావు, మరి ఆ ఫోటోల్లో చూడాలా. మరి మాకు విశ్వాసం అనేటటువంటిది ఉంటుంది. విశ్వాస ఘాతుకులం అయితే కాదు.
ఏదన్నా మాట్లాడదలుచుకుంటే నువ్వు మాట్లాడక ఇంకా భరతరామ్ గారిని చెప్పమానండి. ఆయన మాకేం చేశారన్నది. నీకేం చేశారో మేము చెప్పేస్తాం. లేదా నువ్వైనా చెప్పి ఏం చేశారన్నది నువ్వు చెప్పు. నీ భార్యకి డైరెక్టర్ పోస్ట్ వేశారు కోఆపరేటివ్ బ్యాంక్లో, మీ కోడలకి ఉద్యోగం వేశారు. ఇప్పుడు అది ఆ ఉద్యోగం పర్మనెంట్ అయితే మంచి డబ్బులే వస్తాయి. నీకు అన్నప్పుడు కూడా మంచి మంచి పదవులు ఇచ్చారు. అయినప్పటికీ సిటీ ప్రెసిడెంట్ ఇవ్వలేదని చెప్పేసి నువ్వు ఎన్ని బండబూతులు తిట్టావో నా ఒక్కటే కాదు, ప్రతి కార్యకర్త నువ్వు విన్నాడు. ప్రతి కార్యకర్తకి తెలుసు అది. నువ్వు అలా ఓసారి తిట్టి ఓసారి కూడా తిరిగోవడం కాదు. నేను తిట్టం ఆయన అని పరిమాణం లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే ఆయనకి అవసరం అయితే పిలుస్తారు, లేకపోతే లేదు. మాకు ఆరోగ్యం బాగున్నప్పుడు మోసన్ రాజు గారు అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఈయన రాలేదే అని ఎట్లన్నా మేము అన్నావా? ఎందుకు రాలేదని అడిగావా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు అప్పారావు. మరీ చెప్తున్నాను నీకు, చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఈసారి వారి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న నాయకుడైనా సరే అనవసరంగా మాట్లాడమంటే బాగోదు. ఈ వార్డులో మీటింగ్ పెడతాను, నువ్వు చెప్పిన తర్వాత నేను పెడతాను. ఎందుకంటే నా వార్డుకు రా పోటీ చేద్దుగా అని చెప్పావనుకో, వార్డుకు రా అని చెప్పావనుకో, నీ వార్డులోనే పోటీ చేస్తాను. నీ వార్డులో నేను ఓడిపోయాను అనుకో, రాజకీయ సన్యాసం చేస్తాను. నేను మాట్లాడితే ఇంకా జీవితంలో వెళ్ళను. లేదు నువ్వు ఇంకెప్పుడైనా సరే నోరు మెదపుకో, అది జాగ్రత్త. ఏదన్నా మాట్లాడదలుచుకున్నప్పుడు అదే వేదిక మీద ఉన్నారు కాబట్టి భరతరామ్ గారిని మాట్లాడమన్నాడు. అదే వేదిక మీద ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని మాట్లాడమన్నాడు. మాకేమన్నా చేసి ఆయన దగ్గర లబ్ధి పొంది ఆయనకి ద్రోహం చేసి బయటకు వెళ్ళామనుకుంటే, ఆ ఇచ్చింది జీవకరణ సంఘం అయినా సరే ఎన్నిల్లో ఆ రికార్డులో చూడమన్నాడు, తెలుస్తుంది. మాకు మొదటి నుంచి 2 సంవత్సరాలు పూర్తిగా ఎలా ఉండే విధంగా కూడా ఇవ్వలేదు. ఆ ఇచ్చినా కానీ అనమాట నా మీద డైరెక్టర్లు వేసి దానికో పెద్ద రాజకీయం. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నీ సకల సౌకర్యాలన్నా వదులుకో కానీ నీ ఆత్మగౌరవాన్ని చంపుకోమంటాడు. మేము సకల సౌకర్యాలను వదులుకుంటాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బతికేవాళ్ళం కాదు. పూలే అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు, విధి విధానాలు పట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు. జాగ్రత్త అప్పారావు.